ఆయన సహించలేని పరిస్థితి వచ్చింది. 30 సంవత్సరాలుగా టీడీపీ మాకు టికెట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా, చంద్రబాబు నాయుడు గారు టికెట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా మేము తెలుగుదేశం పార్టీలో గత 30 సంవత్సరాలుగా ఉన్నాము. ఈ రోజు తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న మాలాంటి నాయకులను ఈ రోజు బయటికి పంపించి తెలుగుదేశం పార్టీ అమ్ముకునే నాయకులు దగ్గర తెచ్చుకున్న ఘనత చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కృష్ణుడు శిశుపాలుడి తప్పులు 100 లెక్క పెట్టినట్టు ఈ రాష్ట్ర ప్రజానీకం చంద్రబాబు నాయుడు గారి తప్పులు 100 కాదు 1000 లెక్క పెట్టి రేపు 2014లో ఎన్నికల్లో ఓటు ద్వారా అతన్ని సంహరించడానికి సిద్ధంగా ఉన్నారని ఈ వేదిక రావాలని తెలియజేస్తున్నాను సోదరులారా. 2009 తర్వాత తెలుగుదేశం పార్టీని విన్న ప్రతి ఎమ్మెల్యే భారీ మెజారిటీతో గెలిచి తిరిగి అసెంబ్లీకి వస్తున్న ఈ విధానాలను మార్చుకోకుండా వెళ్లిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి ఈ రోజు ప్యాకేజీలకు అమ్ముడుపోయినాడని చెప్పే పరిస్థితి ఉంది సోదరులారా. నిజం, మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నిజంగానే ప్యాకేజీలు తీసుకోవడం జరిగింది. ఆ ప్యాకేజీలు ఏమిటంటే రాజశేఖర్ రెడ్డి గారి మరణం తరువాత పేదవాడి మొహంలో మాయమైన చిరునవ్వును తిరుగు తీసుకొస్తామనే ప్యాకేజ్ తీసుకోవడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత రైతాంగం జీవితాలలో కమ్ముకున్న కారు చీకట్లను తొలగించే ప్యాకేజ్ మేము తీసుకోవడం జరిగింది సోదరులారా. గత 30 ఏళ్లుగా ఈ నియోజకవర్గ ప్రజల కళ హంద్రీనీవా రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత ఈ నియోజకవర్గంలో ఆగిపోయింది. దాన్ని పూర్తి చేయాలనే ప్యాకేజ్ మేము తీసుకోవడం జరిగింది సోదరులారా. తాగడానికి గుక్కెడు మంచినీళ్లు లేవు కూడా లేని, కనీసం గుక్కెడు మంచినీరు కాదు కదా, కనీసం గుక్కెడు ఫ్లోరైడ్ నీళ్లు కూడా లేని ఈ నియోజకవర్గానికి తాగునీరు తీసుకురావాలనే ప్యాకేజ్ మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకోవడం జరిగింది సోదరులారా. నా నియోజకవర్గంలో ఎప్పుడు మాసిన గడ్డలతో, చినిగిపోయిన చొక్కాలతో, భవిష్యత్తు మీద ఆందోళనతో, దిగులు మొహంతో ఉండే నా రైతాంగాన్ని ప్రత్యేకంగా రేపు మీరు చూసుకోవాలనే ప్యాకేజ్ రాజశేఖర రెడ్డి గారి 12 జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మేము తీసుకున్నాం సోదరులారా. అదేవిధంగా ప్రజల కోసం ఎన్నో మేళ్లు చేసిన వైఎస్ఆర్ కుటుంబం ఆయన మరణం తరువాత పడుతున్న ఇబ్బందులు మా హృదయాన్ని కలిచివేస్తున్నాయని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సోదరులారా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం నుండి వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని తొలగించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారు కలిసి చేస్తున్న కుట్రలను ఎదుర్కోవడానికి వైఎస్ విజయమ్మ గారు, షర్మిలమ్మ గారు చేస్తున్న పోరాటానికి ఈ రోజు మేము అండగా ఉంటాం. మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా అండగా ఉంటారని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సోదరులారా. అదేవిధంగా ఈ రోజు పేద ప్రజలకు ఎన్నో మేళ్లు చేసిన రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం నష్టపోతే పేదవాడు నష్టపోతాడు. ఈ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని మనం ఈ రోజు నిలబెట్టుకోలేకపోతే ఈ రాష్ట్ర రైతాంగం నష్టపోతుంది. ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం నిలబడితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గర్వంతో తలెత్తుకొని భారతదేశంలో నిలబడే పరిస్థితి ఉంది సోదరులారా. తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కలిసి ఈ రాష్ట్రాన్ని ఒక అనాథగా మార్చిన పరిస్థితి. ఈ అనాథగా మారిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సరైన గాడిలో పెట్టి నడిపించాలంటే ఒక లీడర్ అవసరం ఉంది. ఆ లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఈ రోజు ఆయన వెనకాల మేము పోతున్నాం. అదేవిధంగా ఈ రోజు మేము ఒక పవిత్ర హృదయంతో ఆయన వెనకాల 30 సంవత్సరాలు ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్న ఇలాంటి సందర్భంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన మీడియా, ఒక వర్గం మీడియా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నాయకులు ఈ రోజు మా మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఈ రోజు ఇష్టం వచ్చినట్టు మా మీద రాతలు రాస్తున్నారు. ఈ రోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ రోజు మీరు రాసిన ప్రతి రాతను మేము స్ఫూర్తిగా తీసుకుంటాం. ఈ రోజు మీరు మాట్లాడిన ప్రతి మాటను మేము స్ఫూర్తిగా తీసుకుంటాం. ఈ రోజు మీరు మమ్మల్ని అవమానించిన దాన్ని ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసి మేము బయటకు వెళ్ళిపోయి ఆ కుటుంబాలను సహించలేక మమ్మల్ని అవమానించిన దీన్ని మేము ఈరోజు స్ఫూర్తిగా తీసుకొని రానున్న రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసేదానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చడానికి నేను నా నియోజకవర్గ ప్రజలు ఈ రోజు మీకోసం పనిచేస్తామని నా నియోజకవర్గ ప్రజల సాక్షిగా వైఎస్ విజయమ్మ గారికి నేను మాటిస్తూ ఇక్కడికి
ప్రత్యేకంగా నన్ను చేర్చుకోవడానికి నా మీద అభిమానంతో ఇంత దూరం వచ్చిన వైఎస్ విజయమ్మ గారికి మరొక్కసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా వైఎస్ సుబ్బారెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.